అరటికాయ పచ్చి పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అరటికాయలు, చింతపండు, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, మెంతులు, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, నూనె. అరటికాయ పచ్చి పులుసు తయారు చేసే విధానం: ముందుగా 2 పచ్చి అరటికాయల్ని చెక్కు తీయకుండా కుక్కర్లో పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి అది కాగాక 2 ఎండుమిర్చి, అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, చిటికెడు ఇంగువ, అర టేబుల్ స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేసుకున్నాక 2 పచ్చిమిర్చి ముక్కలు, అరకప్పు ఉల్లిపాయ ముక్కలు, చిటికెడు పసుపు వేసి ఉల్లిపాయలు మగ్గేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఉడికించిన అరటికాయ ముక్కల్ని కూడా చెక్కు తీసి ఒక బౌల్లో వేసుకొని దాంట్లో అరకప్పు చింతపండు పులుసు వేసి రెడీ అయిన పోపును కూడా వేసుకొని ఇప్పుడు తగినంత ఉప్పు వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. చివరిగా తయారైన అరటికాయ పచ్చి పులుసు మీద కొత్తిమీర, కరివేపాకు జల్లుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే అరటికాయ పచ్చి పులుసు తయారు.